చిత్తూరు జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా భోగి వేడుకలు నిర్వహించారు. రోజా నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగను జరుపుకున్నారు. భోగి పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ కుటుంబ సభ్యులతోటి సందడి చేశారు రోజా. తెలుగు ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి మా అభిమానులకి వెల్ విషర్స్ అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. సో చూసారుగా ఈరోజు మా ఇంట్లో మా బంధుమిత్రులతో వెల్ విషర్స్తో మేము చాలా హ్యాపీగా భోగి పండుగలు జరుపుకున్నాం. గెలుపోవటంలో సహజం, వాటి గురించి ఓడిపోయామని బాధగా కూర్చోటం, గెలిచామని ఎగరటం అనేది ఉండదు. ఎప్పుడు కూడా సెలబ్రేషన్ అంటే సెలబ్రేషనే, పండగ అంటే పండగే. స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి, ఇంకా 5 రోజులు సండే వరకు అందరూ కూడా జాలీగా ఎంజాయ్ చేయడానికి మేము రెడీగా అయ్యాం. కానీ రాష్ట్రంలో పరిస్థితి మీరు చూస్తే మీకే తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోవటం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆపేయటం వల్ల ఈరోజు పేద ప్రజలు సంక్రాంతి పండుగ కానీ దీపావళి కానీ ఏ పండుగ చేసుకోవాలన్నా కూడా చేతిలో డబ్బులు లేక కష్టాలతో సతమతం అవటం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఇయర్లో ఫస్ట్ పండుగ, 2026లో సంక్రాంతి అనేది మొదటి పండుగ, రైతుల పండుగ. రైతులకి చేతికి పంటకు వచ్చినప్పుడు సో అందరినీ పిలుచుకొని చాలా హ్యాపీగా జరుపుకోవాల్సిన పండుగ. కానీ ఈరోజు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ రబీకి లేకపోవటం, ఇస్తానన్న 20,000 సంవత్సరాలకి ఇప్పటికి 40,000 ఇవ్వాల్సి ఉంటే 10,000 ఇచ్చి చేతులు దుడుపుకునేశారు. అండ్ పంటలు నష్టపోతే నష్టపరిహారం లేదు, పంట పండితే మద్దతు ధర లేకపోవటం వల్ల ఈరోజు రైతులు ఈ పండుగని సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఉండటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు. వాళ్ళు ఉన్నప్పుడు రైతులు ఏం అడగకపోయినా వాళ్ళే అన్నీ చేశారు కాబట్టి ఏ రోజు ఏ రైతు కూడా బాధపడింది లేదు. ప్రతి పండుగని కూడా ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు.